హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఇంటర్లింక్ నెట్వర్క్ లేటెస్ట్ వర్షన్ 4.0.5 అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ అప్డేట్ లో ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో అప్డేట్ చేయండి. ఈ అప్డేట్ లో మనకి 2 ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కనెక్ట్ సోషల్ మీడియా. దీని వల్ల యూజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఫర్దర్ గా చెప్పుకుందాం. ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ అప్డేట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యాజ్ యూజువల్ గా వెరిఫైడ్ ATLG ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇందులో మీకు న్యూ ఆప్షన్ కనెక్ట్ టు సోషల్ మీడియా అండ్ ప్లాట్ఫామ్ టు ఇంప్రూవ్ యువర్ ట్రస్ట్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ కనెక్ట్ హియర్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ యాడ్ సోషల్ అకౌంట్ అనేసి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇందులో మీకు ఫేస్బుక్, టిక్టాక్, ఎక్స్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ 4 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ఇండియాలో టిక్టాక్ ఆప్షన్ లేదు కాబట్టి ఈ టిక్టాక్ ఆప్షన్ ని ఇగ్నోర్ చేయండి. అండ్ మిగతా 3 అకౌంట్స్ లో మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్లింక్ తో కనెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు, యూజ్ మాత్రం ఉంటుంది. ఆ యూజ్ ఏంటో ఈ వీడియో ఎండ్ లోపు చెప్పుకుందాం. సో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేయడం కోసం జస్ట్ మీ ప్రొఫైల్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫేస్బుక్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. లింక్ యువర్ అకౌంట్ అనేసి పేస్ట్ యువర్ ప్రొఫైల్ లింక్ అనేసి చూపిస్తుంది. మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 డాట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే షేర్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి లింక్ కాపీ చేయండి. ఆ లింక్ ని ఇంటర్లింక్ ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ ఆప్షన్ దగ్గర పేస్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పాయింట్ కాపీ కంటెంట్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ మీ ఐడి అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. కంటెంట్ ని కాపీ చేసుకోండి. మీకు సెకండ్ పాయింట్ లో ఓపెన్ ఫేస్బుక్ పోస్ట్ అనేసి ఉంటుంది. క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు లాగిన్ అయిన ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు కాపీ చేసిన ఫస్ట్ పాయింట్ మీ ఐడి అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ పేస్ట్ చేసి ఆ పోస్ట్ అనేది పోస్ట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు పోస్ట్ అనేది మీ ఐడి అండ్ హ్యాష్ ట్యాగ్స్ తో అప్లోడ్ అవుతుంది. సో మీరు ఏదైతే పోస్ట్ అప్లోడ్ చేశారో ఆ పోస్ట్ లింక్ కాపీ చేసి ఇక్కడ మీకు 3వ పాయింట్ పేస్ట్ ది లింక్ టు యువర్ పోస్ట్ అనేసి ఉంటుంది. ఆ పోస్ట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి కనెక్ట్ నౌ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఫేస్బుక్ అకౌంట్ అయితే ఫైనల్ గా కనెక్ట్ అయ్యింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టిక్ టాక్ అకౌంట్. ఇండియాలో టిక్ టాక్ అనేది బ్యాన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి అవసరం లేదు. అండ్ 3వ పాయింట్ ఎక్స్ అకౌంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్ 3 డాట్స్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ లింక్ కాపీ చేయండి. కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకటి లాగే ఫస్ట్ పాయింట్ కాపీ ది కంటెంట్ అండ్ సెకండ్ పాయింట్ ఓపెన్ ఎక్స్పోస్ట్. అండ్ ఇక్కడ ఎక్స్పోస్ట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి యారో మార్క్స్ ఉంటాయి. రీపోస్ట్ కోట్ అనేసి ఉంటుంది. కోట్ మీద క్లిక్ చేసి కాపీ చేసిన కంటెంట్ పేస్ట్ చేసి రీపోస్ట్ క్లిక్ చేయండి. సో ఆ పోస్ట్ అనేది రీపోస్ట్ అవుతుంది. మీరు రీపోస్ట్ చేసిన పోస్ట్ ఓపెన్ చేసి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ చేసి పోస్ట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కనెక్ట్ నౌ అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఎక్స్ అకౌంట్ కూడా ఇంటర్లింక్ అకౌంట్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్. సేమ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కాపీ చేసి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ కంటెంట్ ని కాపీ చేసి అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ పోస్ట్ అనేది ఉండదు. మీరే ఇంటర్లింక్ కి సంబంధించిన ఏదో ఒక ఫోటోతో కాపీ చేసిన కంటెంట్ అనేది పేస్ట్ చేసి ఇక్కడ ఇన్స్టాలో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన పోస్ట్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసి కనెక్ట్ నౌ క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఫైనల్లీ మీకు ఫేస్బుక్ అకౌంట్, ఎక్స్ అకౌంట్ అండ్ ఇన్స్టా అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతాయి ఇంటర్లింక్ ఐడితో పాటు. ఇందులో మీకు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లేకపోయినా ఏదో ఒక అకౌంట్ ఉన్నా సరే ఆ అకౌంట్ అనేది ఇంటర్లింక్ అకౌంట్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ అకౌంట్స్ కనెక్ట్ చేయడంతో పాటు ఈ అప్డేట్ లో ఇంటర్లింక్ న్యూస్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఇంటర్లింక్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళగానే హోమ్ ఆప్షన్ పక్కనే గ్లోబ్ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ అప్డేట్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ అఫీషియల్ అప్డేట్ ఏదైనా సరే ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీళ్ళు అఫీషియల్ గా ఏ అప్డేట్ ఉన్నా సరే ఈ న్యూస్ పేజ్ లో అప్లోడ్ చేస్తారు, చెక్ చేయవచ్చు. ఇంటర్లింక్ నెట్వర్క్ వర్షన్ 4.0.5 అప్డేట్ లో అయితే ఈ 2 ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనెక్ట్ చేయడం అండ్ సెకండ్ వన్ ఇంటర్లింక్ నెట్వర్క్ అఫీషియల్ న్యూస్ పేజ్ అనమాట. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వీళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ప్రకారంగా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కనెక్ట్ చేసిన వాళ్ళకి వెరిఫైడ్ ATLG వెరిఫికేషన్ ఫేజ్ లో ఇంపార్టెంట్ రోల్ అనేది ఇస్తారని చెప్పారు. లైక్ కనెక్ట్ చేసిన వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వటం ఎక్సెట్రా. సో
సో ఈ 2 ఫీచర్స్ అయితే ఈ అప్డేట్ తో యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు డే బై డే డైలీ అప్డేట్స్ కావాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్ లో డైలీ అప్డేట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ సైనింగ్. జై హింద్.